నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నాకు కలిగిన ఒక ధర్మ సందేహం. అసలు దేవుడు ఉన్నాడా లేడా? కొందరు దేవుడు ఉన్నాడంటారు, మరికొందరు దేవుడే లేడు అంటారు. దేవుడు ఉన్నాడు అంటే ఎలా నిరూపించాలి? స్వామి ప్రభుపాదుల వారు చాలా చక్కగా ఈ యొక్క సందేహానికి ఆయన సమాధానం చెప్తారమ్మా. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఇప్పుడు మీరు ఏ వస్తువు అన్నా తీసుకోండి, అది సెల్ ఫోన్ దగ్గర నుంచి, లేకపోతే చిన్న కుర్చీ దగ్గర నుంచి, టేబుల్ దగ్గర నుంచి, ఒక బుర్ర పని చేస్తేనే ఆ వస్తువు తయారైంది. ఈ అనంతమైన సృష్టి వెనకాల కూడా ఒక సుప్రీం బ్రెయిన్ ఒకటి పనిచేస్తేనే ఈ యొక్క సృష్టి అంతా కూడా తయారు కావింపబడింది. ఆయన లాజిక్ అదనమాట. ఒక క్రియేషన్ అనేది ఉన్నప్పుడు క్రియేటర్ అనేవాడు తప్పకుండా ఉండాలి. న్యూటన్ ఒకసారి తనకొక నాస్తికుడైనటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. భగవంతుడి గురించి ఎప్పుడు చెప్పినా కానీ అతను తిరస్కరిస్తూ ఉండేవాడు. ఒకరోజు న్యూటన్ ఏం చేస్తాడు అంటే తన ఇంటికి విందుకు పిలుస్తాడు. ఆ విందుకు పిలిచినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి హాల్లో ఒక మెకానికల్గా తిరిగేటువంటి ఒక సౌర కుటుంబాన్ని ఒకదాన్ని తయారు చేసి ఉంచుతాడనమాట. ఆ నాస్తికుడైనటువంటి స్నేహితుడు వచ్చి అది మెకానికల్గా తిరుగుతూ ఉంటే, ఓ దీన్ని ఎవరు తయారు చేశారు, చాలా అద్భుతంగా ఉందే అని అడుగుతాడు. అప్పుడు న్యూటన్ అంటాడు, అరే 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 ఆశ్చర్యంగా ఉందే, దీన్ని ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, దానంతట అది వచ్చేసింది ఇక్కడికి అంటాడు. అప్పుడు ఆ నాస్తికుడికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నన్ను ఏమన్నా ఫూల్ని చేయడానికి విందుకు పిలిచావా ఏంటి, ఎవరు చేయకుండా ఇది ఎట్లా తయారవుతుంది, ఎవరు చేశారో చెప్పు అంటాడు. మరలా న్యూటన్ అమాయకంగా, లేదు లేదు ఇది ఎవరూ చేయలేదు, దానంతట అదే వచ్చేసింది అంటాడు. మళ్ళా అతను, నన్ను నిజంగా ఫూల్ చేయడానికే నువ్వు పిలిచావు విందుకి అని చెప్పి కోపంగా అంటాడు. అప్పుడు న్యూటన్ నవ్వుతూ చెప్తాడు, ఒక నమూనా సౌర కుటుంబమే ఎవ్వరూ తయారు చేయకుండా అది తయారు కావింపబడదు అంటున్నావు, మరి నిజమైన సౌర కుటుంబాన్ని ఎవరూ చేయకుండా అది ఎట్లా అయ్యింది అంటాడు. సో అట్లాగా సృష్టి అనేది ఉంది అంటే సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. సో ఆ భగవంతుడు అనేవాడు ఈ యొక్క సృష్టిని అంతా కూడా సృష్టించాడు. ఆయన సృష్టించడం వల్లనే ఈ యొక్క సృష్టి సృజింపబడింది. ఇది శాస్త్రాల యొక్క సారాంశమమ్మ. భగవంతుణ్ణి ఆ రకంగా మనం గుర్తించాలా, ప్రతి దాంట్లో కూడా భగవంతుణ్ణి ఆ రకంగా చూడగలగాల. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. మరి దేవుడు లేడు అనే మూర్ఖులకి ఒక మంచి సమాధానం చెప్పండి. అంటే ఒక వ్యక్తి హేతువాద సభలు ఏర్పాటు చేశాడంట. ఆ హేతువాద సభలు అయిన తర్వాత మరుసటి రోజు పళ్ళు దోముకుంటూ ఉంటే పక్కింటి ఆయన అడిగాడంట, ఏమయ్యా మీ హేతువాద సభలు ఎట్లా జరిగాయి అంటే, దేవుడి దయ వల్ల బాగానే జరిగాయి అన్నాడంట. సో అట్లాగే వాళ్ళు భగవంతుణ్ణి ఎందుకు అంగీకరించరు అంటే, భగవంతుడు లేడు అని కాదు, భగవంతుడు ఉన్నాడు అంటే ఒక ధర్మం ఉంటుంది, ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఇవన్నీ పాటించకుండా మనం ఉండాలా అంటే ఆ భగవంతుడే లేడు అనేస్తే సరిపోద్ది అన్న ఉద్దేశంతో భగవంతుడు లేడు అని అంటారు. కానీ ఎవడైతే లేడు అంటాడో వాడే ఎక్కువ భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తాడు. సో అందువల్ల వారి గురించి మనం ఏమీ కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే ప్రభుపాదుల వారు ఒకటే విషయం చెప్తారనమాట, చరిత్రలో లేని దాని గురించి ఎప్పుడన్నా చర్చ జరిగిందా అంటారు ఆయన. ఏదన్నా వస్తువు ఒకటి ఉంది అంటేనే చర్చ జరుగుతుంది, లేని దాని గురించి చర్చ ఎప్పుడూ జరగదు. సో భగవంతుడు అనేవాడి గురించి పదే పదే చర్చకు వస్తుంది అంటే ఆ సబ్జెక్టు భగవంతుడు ఉన్నాడు కాబట్టే చర్చకు వస్తుంది, లేకపోతే అసలు చర్చే లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ పూల కుండీ ఉంది, ఆ పూల కుండీ ఉంది, పూలు పచ్చని ఉన్నాయి, ఎర్రని ఉన్నాయి, ఇంకో రంగులో ఉన్నాయి అని చెప్పి ఉంది కాబట్టి చర్చిస్తాం. అక్కడ ఆ కుండీనే లేదనుకోండి, ఏమని చర్చిస్తాం? అక్కడ చర్చించడానికి ఆ వస్తువే లేదు కదా. అదే రకంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరూ చర్చకు తీసుకొస్తున్నారు, కానీ లేని వస్తువు కోసం చర్చించే సందర్భమే ఉండదు తల్లి. అందువల్ల భగవంతుడు లేడు అనే వాళ్ళ గురించి మనం కించిత్తు కూడా సమయాన్ని వృధా చేయకూడదు. ఎందువల్ల అంటే లేడన్నవాడే ఎక్కువ విశ్వసిస్తాడు భగవంతుడు ఉన్నాడని. ఇది సత్యం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇకపోతే మన ఇస్కాన్ మందిరంలో, విశ్వవ్యాప్తమైన ఇస్కాన్ సంస్థల్లో శ్రీకృష్ణుడే పరమదేవుడు, దేవాది దేవుడు, సుప్రీం లార్డ్
అని పూజిస్తాం. దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే మనందరం కూడా గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, వేరే మతస్థులు కూడా మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఏదన్నా అమాయకంగా అమ్మ పూజా గదిలో ఇన్ని చిత్రపటాలు దేవుళ్ళు ఉన్నాయి ఏంటి అంటే, పక్కింట్లో 10 ఉన్నాయిరా, మన ఇంట్లో 12 పెట్టాను, ఒక 2 ఎక్స్ట్రా ఉంటే దేనికన్నా మంచిదని అన్నట్టుగా సమాధానాలు చెప్తారు. ఎవరికీ ఒక అవగాహన లేదనమాట. మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, రాజు ఒక్కడుంటాడు, మంత్రిమండలి చాలా పెద్దది ఉంటుందన్నమాట. అవును. మీరు శాస్త్రాల్లో చూస్తే పార్వతీదేవి పరమశివుణ్ణి అడుగుతుంది, మీ అనుగ్రహం కోసం చాలామంది తపిస్తూ ఉంటే మీరెప్పుడు ధ్యానంలో ఉంటారేంటి స్వామి అంటే, ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం, ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణు ఆరాధన పరమమైనటువంటిది, ఆ విష్ణువు మీద నేను ధ్యానంలో ఉన్నాను అని చెప్పి పరమశివుడు పద్మపురాణంలో పార్వతీదేవికి చెప్తాడు. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తాడు అంటే, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్గోవింద సర్వకారణ కారణం. ఆ ఈశ్వరుడు, ఆ యొక్క భగవంతుడు కృష్ణుడు ఒక్కడే, సర్వకారణ కారకుడు ఆయనే అని చెప్పి బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తాడనమాట. సో రాజు ఒక్కడు, భగవంతుడు కృష్ణుడు అని, తద్విష్ణోర్ పరమం పదం అని చెప్పి ఋగ్వేదం చెప్తుంది. కృష్ణస్తు భగవాను స్వయం అని భాగవతం చెప్తుంది. సో వీళ్ళందరూ కూడా ఆ మంత్రి మండలిలో ఉపదేవతలు వీళ్ళు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సరస్వతీదేవి, ఫైర్ డిపార్ట్మెంట్కు అగ్ని, వాటర్ డిపార్ట్మెంట్కు వరుణుడు, ఎయిర్ డిపార్ట్మెంట్కు వాయువు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు కుబేరుడు. ఇట్లాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ను మేనేజ్ చేయడానికి వీళ్ళందరూ దేవతలుగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సో దాన్ని మనం అర్థం చేసుకుంటే, శాస్త్ర దృష్టిలో చూస్తే ఒకే ఒక భగవంతుడు, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్కి అవసరమైనటువంటి దేవతలు వీరందరూ కూడా అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవదేవుడు భగవంతుడు కృష్ణుడే కాబట్టి ఇస్కాన్ దేవాలయాల్లో ఆ కృష్ణుణ్ణి మనం పూజిస్తాము. చెట్టు కాండానికి నీరు పోస్తే కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కడుపుకి ఆహారం పంపిస్తే శరీరంలో అవయవాలకి ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి ఆ దేవదేవుడు విష్ణువుని, కృష్ణుణ్ణి సేవించడం ద్వారా సర్వదేవతలు, సర్వజీవులు కూడా సంతృప్తి చెందుతాయి. ఈ సత్యాన్ని మనం ప్రపంచానికి తెలియపరచడం కోసం స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ మందిరాల్లో కృష్ణుని యొక్క విగ్రహారాధన ప్రపంచానికి పరిచయం చేశారు. హరే కృష్ణ. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.